మొగుడు పిల్లల మధ్యలో ఏ విషయంకైనా సరే తలదూర్చడం అనేది చాలా తప్పు, అంతే కదా. అసువంటిది మొగుడు పిల్లలు పండుకునేటప్పుడు వాళ్ళ మధ్యలో పోయి దూరి పండుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? నాకు వచ్చే మెసేజ్లు ఒక్కొక్కటి చదువుతుంటే ఎంత బాధ అవుతుందంటే బాధ కన్నా ఎక్కువ ఈ మధ్య కోపం వస్తున్నది. కొడుకు కోడలు పక్క పక్కన కూర్చుంటే చూసి ఓర్వలేని అత్తలను చూస్తుంటేనే మూతి పగలగొట్టాలనిపిస్తుంది. అసువంటిది కొడుకు కోడల మధ్యలో దూరిపోయి పండుకుంటా అని అత్తలకు ఒక క్వశ్చన్ వేస్తున్నా మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలి, ఏ కత్తితో చంపాలి? మళ్ళీ మీరు చేసే పనికిమాల పనులకి మీరు ఇచ్చే పనికిమాల రీజన్స్ ఎట్లుంటాయంటే ఒంటరిగా పండుకోలేకపోతున్నారా అని అంటారంట. చచ్చిపోండి మరి, ఒంటరిగా పండుకోలేకపోయి ఉంటే చుట్టాలు ఎవరు లేరా మీ బొందలకి? పోయి చుట్టాల ఇంట్లో ఉండండి కొన్ని రోజులు, అదే అలవాటు అవుతుంది. కిటికీల నుంచి ఎవడో చూస్తున్నాడు అనిపిస్తున్నారు రానంటారంట. ఇక పోయిపోయి వాడు నిన్నే చూడాలా కిటికీల నుంచి? కిటికీలు మూసుకొని నోరు మూసుకొని అన్ని మూసుకొని పండుకో, అయిపోయి కథం. దానికి నువ్వు ఇంత సీనియాల్సిన అవసరం ఏమున్నది? కోడల మీద నమ్మకం లేదు కాబట్టి కొడుకు పక్కన వండుకుంటానంటారంట కొంతమంది నీళ్ళలా. ఏ విషయం మీద కోడల మీద నమ్మకం లేదమ్మా మీకు? సిగ్గు శరం ఉండాలి కొంచెమన్నా. ఇంకా ద వర్స్ట్ రీజన్ ఎట్లుంటదంటే నా కోడలికి ఎక్కడ అలవాటు అయిపోతాడో నా కొడుకు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో వండుకుంటున్నా తప్పేందని అంటారంట కొంతమంది. మూతి పళ్ళు రాలగొట్టలేక నీ కొడుకు నీ కోడలికి అలవాటు కాకపోతే నీకు అలవాటు కావాలా? సారీ టు ఆస్ దిస్, కానీ మీరు చేసే పెంట పనులు గట్లే ఉన్నాయి మరి. కానీ పెంచినా నాకు ఆ మాత్రం హక్కు లేదా నా కొడుకు పక్కన వండుకోనికే అని అంటారంట కొంతమంది మీ దాంట్లో. నువ్వు చచ్చిపోయినాక కూడా నీ పాడ మీద వాడిని వండుకోమంటావేమో రేపు. అట్లనే ఉంది నీ వ్యవహారం చూస్తుంటే. మీరు మీ హక్కులు మీకెట్లాగో సిగ్గులు శరాలు ఉండవు. మీ కొడుకుల కన్నా కొంచెం బుద్ధి ఉంటుందా అంటే అది లేదు. మీ ఆటలు కట్టి పెట్టేసి పెన్లాన్ని చక్కగా చూసుకుందామన్నా తెలివి వాళ్ళకి లేకపాయ్. ఎందుకంటే కొడుకులందరినీ ఎమోషనల్ టెడ్డిబేర్స్ చేసి ఆడుకుంటున్నారు కదా మీరు. వేరే కాపురాలు పెట్టడాలు, లేకపోతే విడాకులు తీసుకోవడాలు, లేకపోతే బయట ఇంకా వేరే వాళ్ళతోటి అఫైర్స్ పెట్టుకోవడాలు, ఈ దరిద్రాలన్నిటికీ కారణం నీసటి అత్తలే. ఇట్లాంటి ముద్రష్టపు అత్తలున్న కోడలందరికీ చెప్తున్నా, మీ అత్త చంప పగలగొట్టి ఒక క్వశ్చన్ అయ్యింది డైరెక్ట్ గా. అత్తమ్మ నీకు మామయ్యకి కూడా మధ్యలో ఎవడన్నా ఇట్లా పండుకొని ఉండుంటే నువ్వు సంసారం ఎట్లా చేస్తుంటివి, కాపురం ఎట్లా చేస్తుంటివి, నీ కొడుకుని ఎట్లా కండుంటివి అని అడుగుండి. ఒకటే క్వశ్చన్. మీ అందరికీ ఒకటే విషయం మళ్ళా చెప్తున్నా, మెంటల్లీ ఫిజికల్లీ సైకలాజికల్లీ మీరు స్ట్రాంగ్ ఉండాలి. మీకు మీ మొగుడికి మధ్యలో ఉండాల్సిన ప్రైవసీ అనేది అదేమి వాళ్ళు ఇచ్చే లావిష్ ఫెసిలిటీ కాదు, మీ హక్కు. మీ హక్కు కాబట్టి మీ ప్రైవసీ జోలికి ఎవడైనా వస్తే దేల్తడి పోచమ్మ గుడి అన్నట్టు ఉంటే మళ్ళీ ఎవ్వడు తోక జాడించాడు.